కూడి వచ్చిన మీకు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కలిసి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఉన్నటువంటి మాట గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము. ఎదుగుట, దీన్నే వృద్ధి చెందుట, అభివృద్ధి పొందుట అని అంటారు. ఈరోజు మనము ఆత్మీయంగా ఎదిగేటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచన చేసుకుందాం. ఆత్మీయంగా ఎదిగేటువంటి విషయం, వాస్తవానికి మనము ఒకటి మర్చిపోకూడదు. అదేంటంటే, మానవుడు అంటే శరీరము ప్లస్ ఆత్మ, ఈ రెండింటి కలయికే మానవుడు. కొంతమంది సేవకులు కూడా చెప్తుంటారు. ఏం చెప్తుంటారంటే, అంటే ఇది హిందువుల్లో కూడా ఉంది ఈ విధానం అనేటువంటిది. ఒక వ్యక్తి దేవుని తెలుసుకున్న తర్వాత ఈ లోకాన్ని పూర్తిగా మర్చిపోయి పెళ్లి కూడా చేసుకోకుండా, ఇంకే సంపాదన లేకుండా దేవుడా 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 అని స్తుతించటం. బంగారం కోసం కష్టపడవద్దు, ఉద్యోగం కోసం కష్టపడవద్దు, అసలు ఏది నీ మనసులో రావద్దు. దేవుని నమ్ముకున్నావు కదా, ఈ లోకం అంతా అశాశ్వతమైనది, శాశ్వతంగా ఉండేది దేవుని యొక్క రాజ్యము, కాబట్టి దానికోసం ఎదురు చూడు, దానికోసం ప్రయాసపడు, అంతేగాని బంగారం సంపాదించుకోమాక, ఉద్యోగం సంపాదించుకోమాక అని కొంతమంది సేవకులు కూడా మాట్లాడుతున్నారు. అదేమంటే లేఖనాల్లో కొన్ని వాక్యాలు, ఉదాహరణకి రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో నయమాను స్వస్థత గురించి మనం చూస్తాం. స్వస్థత పొందిన తర్వాత ఎలీషాకి కానుకిస్తే ఆయన తీసుకోడు, నాకు వద్దంటాడు. బతిమాలలో తీసుకోడు. ఆయన తిరిగి వెళ్ళిపోతుంటే పనివాడు గెహజీ అబద్ధమాడల్లా ఆ కానుక తెచ్చుకుంటాడు. ఆ సందర్భంలో ఎలీషా అన్న మాట ఏంటంటే, బంగారము బట్టలు సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటాడు. ఈ వాక్యాన్ని కూడా బేస్ చేసుకొని మన వాళ్ళు కొంతమంది, అదిగో ఎలీషా కూడా చెప్పాడు కదా, బంగారం కోసం బట్టల కోసం ప్రయాసపడటం ఏంటి, దేవుని నమ్ముకున్న వ్యక్తులు ఇంకా దేవుళ్ళలోనే ఉండాలా. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, హైదరాబాదులో ఒక సేవకుడు ఉన్నాడంట, సందా మీరు తీసుకురావద్దు, సందా బట్టం అని చెప్తున్నాడంట. ఎక్కడ నేర్చుకున్నారు ఈ బోధలన్నీ అంటే, బైబిల్లో మరి సందా ఇవ్వమని చెప్పినటువంటి లేఖనాలన్నీ ఏం చేద్దాం? మానవుడు అంటేనే శరీరము ప్లస్ ఆత్మ, ఈ రెండింటి కలయికే మానవుడు. మనం ఈ శరీరంతో ఉన్నప్పుడు బ్రతకాలి కదా, బ్రతకాలి కదా. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది. ఒకసారి మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, కిందకి రండి. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది కదా. పౌలు చెప్తా ఉన్నాడు, తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల కోసం ఆస్తిని సమకూర్చాలి. నేను దేవుని నమ్ముకున్నాను అని బంగారం సంపాదించకుండా, ఉద్యోగం సంపాదించకుండా, పిల్లల కోసం ఏం చేయకుండా ఉంటే అది వాక్యానికి సరిపోద్దా? కాబట్టి కొంతమంది అతిభక్తి చూపించడానికి చూస్తుంటారు.
అతిభక్తి వద్దు, భక్తి ఉంటే చాలు. వాస్తవం ఏంటంటే మన శరీరంతో ఉన్నప్పుడు శరీర సంబంధంగా బ్రతకాలి, ఆత్మ సంబంధంగా బ్రతకాలి. ఓకే, శరీరం అనేటువంటిది కొంతకాలమే, ఆ కొంతకాలమైన బ్రతకాలి కదా. మనకంటూ భార్య పిల్లలు ఉన్నారు, మరి వారి కోసం మనం ఏం సంపాదిస్తున్నాం? అలాగైతే అబ్రహాము ఎందుకు కోటీశ్వరుడు? అబ్రహాం కోటీశ్వరుడు, ఇస్సాకు కోటీశ్వరుడు, యాకోబు కోటీశ్వరుడు, దావీదు ఆయన కూడా, యోబు ఆయన కూడా కోటీశ్వరుడు. మరి వీళ్ళందరూ భక్తులే కదా, మరి వాళ్ళు తెలియదా డబ్బు వద్దని? కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన లేనటువంటి విషయాలు. వాస్తవం ఏంటంటే మన శరీరంతో ఉన్నప్పుడు బంగారం అవసరమే, ఉద్యోగం అవసరమే, ఇల్లు అవసరమే, బట్టలు అవసరమే. మన పిల్లల కోసం మనం ఆస్తిని కూర్చడం కూడా వాస్తవమే, అది చేయాల్సినటువంటి పని అది. కాబట్టి ఇక్కడ వృద్ధి చెందుట అనంటే కేవలము ఆత్మ మాత్రమే వృద్ధి చెందాలి, శరీరం అవసరం లేదు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి ఈ యొక్క మాటలు చెప్పాల్సి వచ్చింది. కాబట్టి వాస్తవం ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి జీవితము, శరీరము ప్లస్ ఆత్మ, ఈ రెండింటి కోసం మనం బ్రతకాలి. అయితే ఈ అభివృద్ధి అనేటువంటి ఈ విషయంలో మనం గమనిస్తే దేవుడే వృద్ధి కలిగించేవాడు, దేవుడే. ఒకసారి మనము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం ఒక మాట గమనిద్దాం. 28వ వచనంలో, వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. చూడండి, అడవి పువ్వులు ఒక అడవి పువ్వులే కాదండి, ఈ భూమి మీద ప్రతి చెట్టు కూడా, మొక్కలే కాదు జంతువులైనా మనుషులైనా ఎదుగుతూ ఉంటారు, శారీరకంగా ఎదుగుతూ ఉంటారు. పుట్టినప్పుడు చిన్నగా ఉన్నటువంటి ఏదైనా మొక్క అయినా మనిషి అయినా చిన్నగా ఉంటుంది. ఆ తర్వాత నెలలు సంవత్సరాలు గడిచే కొలది ఎదుగుతూ ఉంటారు. అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. ఒక అడవి పువ్వులే కాదు, నువ్వు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించు. పశువులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించు. అంటే దేవుడు మనం చేసిన విధానం ఎలా ఉంది అని అంటే క్రమంగా ఎదుగుతూ ఉండటం, వృద్ధి చెందటం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు రాస్తూ మొదటి ఉత్తరం 3వ అధ్యాయము 6వ వచనంలో, నేను నాటితుని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవుళ్ళలోనే కానీ నాటు వాళ్ళలోనైనా నీళ్లు పోయి వాళ్ళను ఏమీ లేదు. నాటేది ఒకళ్ళు, నీళ్లు పోసేది ఒకళ్ళు, కానీ వృద్ధి కలుగజేసేది దేవుడు. వృద్ధి కలుగజేసేది దేవుడు అండి. ఒకసారి మనము ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట మనకు జ్ఞాపం చేసుకుందాం. అంటే మానవుడు ఎదుగుతున్నాడంటే, మానవుడే కాదు మొక్కలైనా ఎదుగుతూ ఉన్నాయంటే అది దేవుడు చేసేటువంటి పని, దేవుడు చేసేటువంటి పని. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి వారిలో ముందు పిండంతో ప్రారంభమైనటువంటి ఆ దశ కణం నుంచి పిండంగా మారి ఆ తర్వాత లోపలే అవయవాలు మొత్తం ఏర్పడటము, ఎముకలు వృద్ధి చెందటం, ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో నీకు తెలియదు అంటాడు. గర్భంలోనే అన్ని జరుగుతున్నాయి, గర్భంలోనే ఎముకలు ఎదుగుతూ ఉన్నాయి. ఎలా మనకు తెలియదు. కాబట్టి వృద్ధి కలుగజేసేది దేవుడు. పంట అయినా మనిషి అయినా ఎవరైనా సరే వృద్ధిలోనికి తేవాలంటే అది దేవుని యొక్క పని. చాలామంది ఏం చేస్తుంటారంటే పొడవు పెరగటానికి కొన్ని రకాలైనటువంటి మెడిసిన్ వాడుతుంటారు, బలం రావడానికి కొంతమంది కొన్ని రకాల పదార్థాలు వాడుతుంటారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా
దేవుడు అనుమతిస్తేనే మనము పెరగగలుగుతాము, బలంగా తయారవుతాము. దేవుడు అనుమతి లేకుండా మనం ఏం చేసినా కూడా అభివృద్ధి అనేటువంటిది మనకి రాదు. అభివృద్ధిని కలిగించేవాడు దేవుడు మాత్రమే. మనం చేసే పని ఏంటంటే నాటుతాము, నీళ్లు పోస్తాం. తల్లిదండ్రుల పని ఏంటంటే బిడ్డలను కంటారు, ఆ తర్వాత వాళ్ళు పెంచుతూ ఉంటారు. కాబట్టి కన్నారు, పెంచుతున్నారు, కానీ వృద్ధి కలుగజేసేది దేవుడు. వృద్ధి కలుగజేసేది దేవుడు. గర్భంలోనే చూలాలి అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి ఆ లేడీ గర్భంలో నుంచే ఎదుగుదల అనేటువంటిది ప్రారంభించబడుతుంది. ఆ తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా క్రమంగా ఎదుగుతూ ఉంటారు. దీని గురించి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. ఒకసారి మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. అదేంటంటే నిర్గమాకాండము 4వ అధ్యాయంలో దేవుడు ఒక విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఆ విషయం మనం విన్నప్పుడు అయ్యో దేవుడు ఇంత జాలి లేనివాడా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది మన అవగాహన లోపం అన్నమాట. నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వచనంలో, నిర్గమ 4:11 దేవుడు మాట్లాడుతున్నాడు. మానవులకు నోరిచ్చిన వాడెవడు? మోగవాన్నే గాని, చెవిటివాన్నే గాని, దృష్టి గలవాన్నే గాని, గుడ్డివాన్నే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. చూడండి, ఈ మాటలు విన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే దేవుడు ఎందుకు ఇలా చేసి ఉంటాడు? పుట్టుకతో కొంతమందికి చూపు ఉండదు, పుట్టుకలో నుంచి కొంతమందికి నడవటం రాదు. మనం ఎంఐజీగూడెం వెళ్తూ ఉంటాం కదా, ఎంఐజీగూడెంలో ఒక పెద్ద ఆవిడ వస్తూ ఉంటుంది. వాళ్ళ మనవరాలకి 7 సంవత్సరాలంట. ఇంతవరకు నడక రాలేదు. చాలామంది చూపించాం, డాక్టర్లు చూపించామండి, నడక రావట్లేదండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటాం. అంటే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు పుట్టుకతోనే గుడ్డివారు, పుట్టుకతోనే కుంటివారు, పుట్టుకలోనే వినపడని వాళ్ళు, వీళ్ళని పుట్టించింది ఎవరంట? దేవుడు అంటున్నాడు యెహోవానైనా నేనే కదా అంటున్నాడు. మరి దేవుడు అలా ఎందుకు పుట్టించాడు? మనందరికీ ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డలనిచ్చి కొంతమందికి దేవుడు ఎందుకు ఆ పని చేసి ఉంటాడు? అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే కాదండి. వాస్తవం ఏంటంటే ఆ విలువేంటో మిగతా అందరూ కూడా తెలుసుకోవాలని. మీ అబ్బాయి మాట్లాడలేకపోతే ఆ బాధ ఏంటో, వాడికి వినపడకపోతే ఆ బాధ ఏంటో, చూపు లేకపోతే ఆ బాధ ఏంటో మిగతా వాళ్ళకి తెలియాలి. అందుకు దేవుడు కొన్ని సందర్భాల్లో గుడ్డివారిని, కుంటివారిని పుట్టిస్తుంటాడు. అలాగే బిడ్డలు పుట్టిన తర్వాత ఎదగకపోతే ఆ బాధ ఏంటో నీకు అర్థమవ్వాలి. అందుకే దేవుడు సమాజంలో కొంతమందికి వయసు పెరుగుతున్నా కూడా శారీరక అభివృద్ధి ఉండదు. మీరు గమనించారా? మన గ్రామంలోనే ఉన్నారు 2-3 పిల్లలు. ఆ చివరికి వెళ్తే ఉంటారు. మనకి వయసు పెరిగింది కానీ ఎత్తు పెరగట్లేదు, మానసికంగా వారికి సరైనటువంటి జ్ఞానం లేదు. అంటే దేవుడు ఎందుకు అలా చేస్తుంటాడంటే మిగతా వాళ్ళకి అర్థమవ్వాలి. ఏం అర్థమవ్వాలి? వృద్ధి కలుగు చేసేవాడు దేవుడు. ఎంతమంది దీన్ని గుర్తించారు? చాలా మంది బిడ్డలను చూసి మురిసిపోతాడు. మా వాడు చిన్నప్పుడు ఇంత ఉండేవాడండి, ఇప్పుడు చూడు ఎలా ఎంత ఎత్తు అయ్యాడో, ఎంత లావు అయ్యాడో. మా వాడు చిన్నప్పుడు చదివే రాలేదండి, ఇప్పుడు చక్కగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇలా ఎదిగిన తర్వాత మురిసిపోతారు. అది తప్పని నేను అంటలే. మురిసిపోయే ముందు, సంతోషపడే ముందు ఆ ఎదుగుదల ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు ఎంతగా గుర్తుంచుకుంటున్నావు, ఎంతగానో స్తుతిస్తున్నావు. ఈరోజు ఎవరు కూడా దేవుడు చేసేటువంటి పనులు ఆలోచించట్లే. ఎదిగిన తర్వాత వాటిని చూసి సంతోషపడుతున్నారే కానీ దేవుణ్ణి ఎవరు స్తుతించట్లే. అందుకు దేవుడు కొన్ని సందర్భాలు చేసే పని ఏంటంటే కొంతమందిలో అభివృద్ధి అనేటువంటిది ఆయన కలిగించట్లే. కనీసం వారిని చూసైనా, మనం మరగుజ్జోలు అంటాం కదా, కనీసం వాళ్ళని చూసైనా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేవా నీకు వందనాలు అయ్యా అని ఎంతమంది మనం చెప్పగలిగాం. బట్ ఈరోజు దీని గురించే మనము ఆలోచన చేయబోతున్నాం. అభివృద్ధి, ఎదుగుదల.
శారీరకంగా మనము మన బిడ్డలు ఎదగకపోతే చాలా బాధపడతాం. అలాగనే చదువుకున్న తర్వాత వాళ్ళు సెటిల్ కాకపోయినా అప్పుడు కూడా బాధే. అలాగనే మానసికంగా ఎదగకపోయినా కూడా చూడండి, మనిషి మానసికంగా కరెక్ట్గా లేకపోయినా కూడా ఇబ్బందే. వయసు పెరిగే కొలది మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా అవసరమే. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. మానసికంగా వృద్ధి చెందటం అంటే అర్థం ఏంటంటే, ఏ వయసులో ఉన్నప్పుడు ఆ వయసులో ఉండాలి. చిన్నప్పుడు పరిగెత్తారు, మనం అరే పడిపోతారన్నా వాడు వయసు అటువంటిది. పెద్ద అయిన తర్వాత పిల్లవాని చేష్టలు మానేయాలి. కొంతమంది పెద్ద అయిన తర్వాత కూడా పిల్లవాని చేష్టలు మానేయరు. అంటే వాళ్ళకి ఏంటంటే మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదు అంటాం మనం. మానసికంగా వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉంది, సమస్య ఉంది. ఈరోజు మనకి ఒకసారి మీరు మానసిక హాస్పిటల్ ఉంటాయి, దానికి సంబంధించిన హాస్పిటల్ ఉంటాయి, మన పిచ్చి హాస్పిటల్ అంటాం కదా. అక్కడికి వెళ్తే ఏ వయసులో అయినా సరే చిన్నపిల్లలు ఉంటారు, అందులో పెద్దవాళ్ళు ఉంటారు. అంటే మైండ్ మెచ్యూరిటీ అవ్వాల వాళ్ళకి. అంటే మనిషికి శారీరకంగా మంచి ఎదుగుదల అవసరము, మానసికంగా మంచి ఎదుగుదల అవసరము. అయితే మనము ఈ రెండింటి గురించి ఈరోజు కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి గురించి, ఎదుగుదల గురించి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. మిగతా వద్దా అంటే అవి కావాలి, దేవుడిస్తాడు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే మనం దేవునికి ప్రార్థన చేస్తాము, ఆయన చిత్తమైతే మనకి సహాయం చేస్తాడు. ఇక్కడ మాట మీరు గమనించాలండి. ఇందాక చెప్పాను నేను, గుడ్డివారినే కానీ కుంటివారినే కానీ పుట్టించేది ఎవరంటే యెహోవానగు నేనే కదా అన్నాడు. కాబట్టి దేవుడే అలా పుట్టించాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయటమే. ఒకవేళ దేవుడు కనికరించి ఏదన్నా కార్యం జరిగిస్తే సంతోషపడతాం. ఒకవేళ కార్యం జరిగించకపోయినా ఇది దేవుని చిత్తమే అని చెప్పి మనము దాన్ని అంగీకరించాల్సిందే. అంతేగాని దేవుని మార్చటమో లేకపోతే దేవుని దూషించటమో అలాంటి కార్యక్రమాలు చేయకూడదని మనకు తెలుసు కదా. యోబుకి గొప్ప శ్రమలు వచ్చాయి. అప్పుడు భార్య అన్న మాట ఏంటి? దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. నువ్వు దేవుడా ఇంతకాలం దేవుణ్ణి నమ్మావు, నీ దేవుడు ఏం చేశాడు? నీ బిడ్డల్ని పోగొట్టాడు, నీ ఆస్తి మొత్తం పోగొట్టాడు, నీ ఆరోగ్యం పోగొట్టాడు. కాబట్టి ఇక దేవుడు ఎందుకు? దేవుణ్ణి తిట్టి ఇంకా చచ్చిపో అంటుంది. చూడండి, అంటే దేవుడు అంటే ఏంటి? మనకు అన్ని ఇచ్చినప్పుడు దేవుడా? ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ఆయన మనకు దేవుడు కాదా? యోబు అన్నమాట, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. భార్యను కూడా గద్దించాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, ఆయన వల్ల మేలు అనుభవించడమేనా? ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అనుభవించొద్దా? ఎప్పుడు దేవుడు అంటే మేలేనా అని భార్యను గద్దించాడు. కాబట్టి సమస్య ఉన్నప్పుడు మనము దాని గురించి ప్రార్థన చేయటమే మనం చేయాల్సిన పని. ఒకవేళ దేవుడు ఏదన్నా కార్యం జరిగిస్తే ఓకే, జరిగించకపోయినా దేవుని మాత్రం మనం విడిచిపెట్టకుండా ఆయన సేవించాలి. అయితే ఈరోజు మనం చూడబోతుంది ఏంటంటే ఆత్మీయ అభివృద్ధి గురించినటువంటి విషయాలు మనము ఈరోజు ఆలోచన చేద్దాం. దురదృష్టం ఏంటంటే బిడ్డ ఎదగకపోతే బాధపడుతున్నారు, పంట వేసిన తర్వాత పంట ఎదగకపోతే మందు బుడ్డెత్తుకొని చచ్చిపోతున్నారు. అంటే భౌతికమైన విషయాల్లో ఎదగకపోతే, పిల్లలు మానసికంగా ఎదగపోయినా, పంట ఎదగకపోయినా బాధపడుతున్నారు, చావుకు కూడా వెళ్తున్నారు. కానీ ఆత్మీయ అభివృద్ధి గురించి మాత్రం ఏ ఒక్కరు కూడా ఆలోచించట్లే. అంటే ఇది ఎవరిది? బయట వాళ్ళదా? ఇందాక నేను చెప్పాను, మానవుడు అంటే శరీరము ప్లస్ ఆత్మ, ఈ రెండింటి కలయికే మానవుడు. ఆత్మ కూడా నీదే, శరీరం కూడా నీదే, పంట నీది ఓకే, బిడ్డలు నీదే ఓకే, మరి నీ ఆత్మ అది కూడా నీదే, పక్కోడిది కాదు.
నీ ఆత్మని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది. నీ ఆత్మ గురించి ఆలోచించవలసిన బాధ్యత నీకే ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆరోగ్యం బాగాలేకపోతే ఏడుస్తాము, బిడ్డలు బాగలేకపోయినా ఏడుస్తాము, బిడ్డలు స్థిరపడకపోయినా ఏడుస్తాం. కానీ నా ఆత్మ క్షీణించిపోతుంది, నా ఆత్మ రోజు రోజుకి దిగజారిపోతుంది అనేటువంటి ఆలోచన కానీ బాధ కానీ చాలా మంది చేయట్లే. నిజంగా ఇది దౌర్భాగ్యం. ఇలాంటి వారిని చూసి సాతానుడు సంతోషపడతాడు. వాడికి కావాల్సింది ఇలాంటి బ్యాచే. ఆత్మ గురించి ఆలోచించకుండా భౌతికం గురించి ఆలోచించటం. ఎందుకు ప్రార్థనకు వస్తున్నావంటే ఏదో కారణం చెప్తారు. పిల్లలు లేరనో, ఆరోగ్యం బాగాలేదనో, అబ్బాయికి ఉద్యోగం రావాలనో ఏదో కారణం చెప్తారు. నా ఆత్మను శుద్ధి చేసుకోవడానికి వస్తున్నాను, ఆత్మీయంగా నేను బలపడటానికి వస్తున్నాను అని ఎంతమంది చెప్పగలుగుతారంటే చాలా కొద్ది మంది, చాలా తక్కువ. కాబట్టి ఈరోజు మనము ఈ ఆత్మీయ అభివృద్ధి గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. ముఖ్యంగా ఆత్మీయ అభివృద్ధిలో మనం చెప్పుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే విశ్వాసం అండి. విశ్వాసం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టం ఉంటా అసాధ్యము అంటాడు. అవును, వాస్తవమే. విశ్వాసం అనేటువంటిది లేకపోతే మనము దేవునికి ఇష్టంగా మనం బ్రతకలేం. దేవుని ఎదుకు వచ్చేటువంటి వ్యక్తి ప్రాముఖ్యంగా అతనికి కావాల్సింది ఏంటంటే విశ్వాసం, దేవునిపై నమ్మకం. దేవునిపై నమ్మకం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు కుటుంబం గురించి మనం చూస్తాం. అక్కడ ఆ సందర్భంలో పౌలు శీలలు ఉన్నారు. అక్కడ ఆ జైలరు వీళ్ళని బయటికి తీసుకొచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు. 30వ వచనంలో వారు వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి. ఇక చూడండి 16వ అధ్యాయం 30వ వచనం అపోస్తల కార్యాల్లో ఈ చెరసాల నాయకుడు కుటుంబము వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే రక్షణ పొందుటకు మేమేం చేయాలి అని అడుగుతున్నారు. అప్పుడు పౌలు అన్న మాట ఏంటంటే విశ్వాసం ఉంచుము అన్నాడు. అంటే ఒక వ్యక్తి దేవుని వద్దకు వచ్చేటువంటి వ్యక్తి అతనికి కావాల్సిన మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం. దీన్ని కొంతమంది అపార్థం చేసుకున్నారు. విశ్వాసం ఉంటే చాలు రక్షణ అన్నాడు కదా, కానీ బాప్తీసంతో పని లేదు, ఇంకా బాప్తీసం అవసరం లేదు, విశ్వాసం ఉంటే చాలు. అక్కడే చెప్పాడు కదా విశ్వాసం ఉంచు రక్షణ పొందుతావు అని. అంతటితో చదివి మనం లాగిపోతుంటారు. కొంచెం కిందకి రండి, ఏముంది అక్కడ 33వ వచనం చివరిలో అతడును అతని ఇంటి వారును బాప్తీసం పొందారు. మరి ఇది ఎందుకు కనపడదు ఈ వాక్యం? కొంతమంది ఒక మాటను పట్టుకొని ఇంక అదే అనుకుంటారు వాస్తవం. విశ్వాసం ఉంచు రక్షణ అన్నాడు, ఓకే, వాస్తవమే. విశ్వాసం ఉంచు రక్షణ అన్నాడు అంటే విశ్వాసమే రక్షణ, విశ్వాసం మాత్రమే అనల్లా. రక్షణ పొందటానికి విశ్వాసం అవసరము. ముందు కావాల్సింది విశ్వాసమే. తర్వాత మారు మనసు ఉంది, ఒప్పుకోలు ఉంది, బాప్తీసం ఉంది. ఇవన్నీ చేసిన తర్వాతనే ఒక వ్యక్తి రక్షింపబడతాడు. అది పూర్తిగా తెలుసుకోవాలి. కానీ మన విషయం ఏంటంటే దేవుని వద్దకు వచ్చేటువంటి వ్యక్తికి ముందుగా కావాల్సింది విశ్వాసం, దేవునిపై నమ్మకం. ఆయన ఉన్నాడనియు. హెబ్రీ పత్రిక 11:6లో ఏం చూస్తున్నాం? దేవుడు ఉన్నాడనియు, ఆయన వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలని కదా. దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం నీకు ఉండాలి. దేవుని నువ్వు అనుసరిస్తే నీకు లాభం ఉంది అనే విషయాన్ని నువ్వు నమ్మాలి. విశ్వాసం మొట్టమొదటిది. అయితే ఇప్పుడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము. విశ్వాసం ఉంటే సరిపోద్దా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 25, 26 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్యలో చూడండి, మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. పౌలుకి ఇక్కడ 2 ఉన్నాయి ప్రాముఖ్యంగా. ఆయనకి ఏమనుకుంటున్నాడంటే మొట్టమొదటిగా ఆయన కోరుకునేది ఏంటంటే నేను చనిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి అనేటువంటి ఆశ ఉందంట ఆయనకి.
సేవ బాగా పరిచర్య బాగా చేశాడు. ఇప్పుడు ఆయన కనిపిస్తూ ఉంది, నేను చనిపోతే నాకు లాభము, నేను చనిపోయి దేవునితో ఉండాలని నాకు ఆశ ఉంది అంటున్నాడు. అది మొట్టమొదటి కోరిక ఆయనకి, చనిపోతే బాగుండు అని అనుకుంటున్నాడు ఆ సమయంలో. ఇప్పటి వరకు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో సంఘాలు స్థాపించాడు, పరిచర్య బాగా చేశాడు. ఇక చనిపోయిన నాకు లాభమే, చనిపోతే బాగుండు అనుకుంటున్నాడు. కానీ చనిపోక ముందు ఆయనకేం గుర్తొచ్చిందంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం గుర్తుకొచ్చిందంట. ఎందుకనంటే మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉంటాను. మీ విశ్వాసములో అభివృద్ధి ఆనందం పొందాలి. ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని స్థాపించింది పౌలే. చాలా మంది బాప్తీసం తీసుకున్నారు, ఓకే, మంచి సంఘం ఉంది, ఓకే. కానీ విశ్వాసములో అభివృద్ధి ఆనందాన్ని ఇంకా వాళ్ళు సాధించాలి. అందుకోసం నేను చనిపోను, బ్రతికుంటాను, మీతో కలిసి ఉంటాను అని మాట్లాడుతున్నాడు. అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఆత్మీయంగా మనము అభివృద్ధి పొందాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే మన విశ్వాసములో అభివృద్ధి కనపడాలి, ఆ విశ్వాసములో ఆనందం కనపడాలి. మనకు అభివృద్ధి లేదు, ఇంకా ఆనందం ఎక్కడ? హెబ్రీ పత్రికలో చూడండి, వాళ్ళ యొక్క సంతోషము విశ్వాసములో వాళ్ళకి ఆనందం ఎలా ఉందో మనం చూద్దాం. 10వ అధ్యాయం హెబ్రీ 10:34 వచనంలో మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. ఇక్కడ కొంతమందిని జైల్లో వేశారు, సేవకుల్ని జైలు, ఆ కాలంలో సేవకుల్ని జైల్లో వేస్తున్నారు, మామూలు క్రైస్తవుల్ని జైల్లో వేస్తున్నారు. అయితే మిగతా క్రైస్తవులు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మరి జైల్లో వేస్తే వాళ్ళు బయటికి తీసుకురావాలంటే మరి జామీన్ ఉండాలి, మరి కొంత డబ్బులు ఖర్చు అవుతాయి. మిగతా క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే సంతోషంగా ఆస్తిని ఖర్చు పెట్టి వాళ్ళని బయటికి తీసుకొస్తున్నారంట. అంటే వీళ్ళ ఆస్తి పోతున్నా కూడా వాళ్ళకి సంతోషము. కారణం ఏంటంటే వాళ్ళ విశ్వాసములో అభివృద్ధి ఆనందం ఉందని. అయితే మనమైతే ఏం చేస్తాం? వాళ్ళ కోసం మనం ఖర్చు పెట్టడం ఏంటి అని మనం అనుకుంటాం. చూడండి, వాళ్ళ కోసం మన డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి? రేపు మనకే ఇబ్బంది వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఓకే, వాళ్ళ జైలు నుంచి విడిపిస్తాం ఖర్చు పెట్టి. రేపు మళ్ళీ జైలు వేస్తే మరి మళ్ళీ ఎవరు విడిపిస్తారు? విశ్వాసులు ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు మీ సమృద్ధి వారి అక్కరకు, రేపు వాళ్ళ సమృద్ధి మీ అక్కరకు, అంటే ఇచ్చిపుచ్చుకోవటం. మరి దేవుడు లేడా? ఇప్పుడు నువ్వు వారికి సహాయం చేస్తున్నావు, నీకు సహాయం చేసేవాళ్ళు రేపు ఇంకెవరో ఉంటారు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తారు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు మోషే నాయకుడికి ఏర్పాటు చేశాడు. మోషే చనిపోయాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు? యెహోషువను లేపాడు, ఆయన చనిపోయాడు. తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, ఆ కాలం కూడా అయిపోయిన తర్వాత రాజులు వచ్చారు. అదైపోయిన తర్వాత ఏకంగా ఒక నిరంతర రాజు యేసుక్రీస్తుని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే దేవుని ఏర్పాట్లు దేవుడు చేస్తాడు. నమ్మకం ఉంటే సంతోషంగా మన ఆస్తిని ఖర్చు పెడతాం. నమ్మకం లేనోళ్ళు వాళ్ళని లోభి అంటారు, పిసినారి వాళ్ళు. వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టరు. అమ్మో, ఇది వాళ్ళకి ఇస్తే రేపు మన పరిస్థితి ఏంటి, మన బిడ్డల పరిస్థితి ఏంటి? కాబట్టి విశ్వాసంలో అభివృద్ధి ఆనందము. ఎంతమందికి విశ్వాసంలో అభివృద్ధి ఆనందం ఉందంటే ఇది చాలా తక్కువ. మన విశ్వాసం ఎలా ఉందంటే ఏదో ఉందంటే ఉంది. ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి యేసు ప్రభు ఒక మాట పలికాడండి. ఆ మాట ఏంటంటే జీవించున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే అంటాడు. ఏదో బ్రతుకున్నావంటే బ్రతుకున్నావు అంతే. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, కోమాలో పోయిన పేషెంట్ మనం చూస్తుంటాం కదా. కోమాలో పోయిన అర్థం ఏంటి? వాడు బతికే ఉన్నాడు కానీ మాట్లాడలేడు, చూడలేడు, లేవలేడు.
ఈరోజు విశ్వాసం ఉందా అంటే ఉందంతే, ప్రాణం ఉన్నట్లుగా విశ్వాసం ఉందంతే. కానీ ఏం చేయట్లే. విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు సహోదరులు నూతనంగా వచ్చారు, కరాలపాడు, వాడు గుంటూరు అంటే వాళ్ళ అడ్రస్ తెలుసుకున్న వాళ్ళు వచ్చారు, టైంకి వచ్చి కూర్చున్నారు. అంటే విశ్వాసం ఉంటే అలా ఉంటుంది పరిస్థితి. మనమైతే ఊరు వెళ్ళామంటే అబ్బా ఈరోజు సెలవు దొరికింది మనకి, మేము ఏందండి అమ్మ ఈరోజు రాలేదిందామంటే ఊరు వెళ్ళామండి అంటారు. ఊరు వెళ్ళాం ఓకే, సరే ఏది ఇబ్బంది ఉందో సరే ఊరు వెళ్ళామంటే ఏదో కారణం లేకుండా వెళ్ళావు కదా, వెళ్ళావు ఓకే, మరి ఊరు వెళ్ళిన తర్వాత మరి ఆరాధన అక్కడ లేదండి, సంఘాలు లేవండి, అక్కడ లేవండి, ఆ ఊర్లో లేవండి. ఆ ఊరు లేక పక్క ఊరు పోవాలి, ఆ పక్క ఊరు కూడా లేకపోతే ఆ ఊరు పోటే మానేయాల. విశ్వాసముల అభివృద్ధి ఆనందం అంటే అది. ఈరోజు ఆత్మీయంగా ఎదగటానికి ఎవరు కూడా ఆలోచించట్లా, ఎదగకపోయినందుకు బాధ కూడా పడట్లా. ఇంకా చెప్పాను కదా, మన గురించి పిల్లలు ఉంటే ఎంత బాధపడిపోతారో. దేవుడు మాకు అన్యాయం చేశాడండి. మాకు తెలిసినటువంటి 2 భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళకి ఒక అమ్మాయి పుట్టింది. ఇప్పటికి కూడా అమ్మాయికి 10 సంవత్సరాల దాకా ఉంటే మనసులోనే ఉంటుంది. 1-2 కార్యక్రమాలు కూడా మనమే చేయాలా. ఆ అమ్మాయి ఇంక లేవలేని పరిస్థితి, ఇంక మనసులోనే ఉంటుంది. ఇంకా అలాంటి పరిస్థితులు చూసినప్పుడు మనము బాధపడతా ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, తిడతా ఉంటాం దేవుణ్ణి కూడా. మరి నీ ఆత్మీయ పరిస్థితి గురించి ఎన్నిసార్లు నువ్వు బాధపడ్డా? కనీసం వీళ్ళని చూసైనా. సరే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనం ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులబెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. ఎంతమంది వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. 11వ అధ్యాయంలో ఏబేలు దగ్గర నుంచి మొదలుపెట్టి విశ్వాసం లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున. ఒక మేఘంలాగా వీళ్ళందరూ మనందరి మీద వాళ్ళు ఆవరించి ఉన్నారు. యోబు కనపడుతున్నాడు, దావీదు కనపడుతున్నాడు, సమూయేలు కనపడుతున్నాడు, ఏబేలు కనపడుతున్నాడు, మోషే కనపడుతున్నాడు. ఎంతమంది వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. నేను కూడా అలా ఎందుకు ఉండలేకపోయాను అనేటువంటి ఆలోచన ఎంతమంది చేస్తున్నారు? ఇందా చెప్పాను కదా, కనీసం చీమ గుట్టినట్టు కూడా ఉంటుందా. మోషేలాగా నేను ఎందుకు ఉండకూడదు, సమూయేలాగా నేను ఎందుకు ఉండకూడదు, దావీదులాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నా అనేటువంటి ఆలోచన కూడా లేదు. వాళ్ళైతే మేఘంలాగా మనల్ని ఆవరించారంట, కనబడుతున్నారు. కానీ మనం మాత్రం అది కాదు మనం చూస్తుంది. ఎవరిని చూస్తున్నాం? మనము అదానిని చూస్తున్నాం. అదాన్ని కొట్టేస్తున్నాడు కదా, అదాన్ని చూస్తున్నాం. లేకపోతే ఆ ధీరుభాయ్ అంబాయిను, అనిల్ అంబాయిను వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళలాగా ఎందుకు ఎదగకూడదు అని. విశ్వాసములో ఈరోజు అభివృద్ధి అనేటువంటిది కనబడట్లా. విశ్వాసంలో ఎలా ఉందంటే ఉందంతే, ప్రాణం ఉంది అనిపించుకుంటున్నాం, కోమాలో ఉన్నాం, ఏం చేయలేని పరిస్థితి. ప్రాణం అయితే ఉంది కానీ మనిషి దేనికి పనికిరాడు. విశ్వాసం ఉంది అంతే, విశ్వాసం ఉంది అంతే. దాంట్లో అభివృద్ధి లేదు, ఆనందం లేదు. ఒకసారి మనము తెస్సలోనికి ఉన్నటువంటి సంఘాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. 2వ పత్రిక 1వ అధ్యాయము. ఈ తెస్సలోనిక పట్టణంలో వాస్తవానికి వాళ్ళ ఏర్పాటు మనం గమనిస్తే, మనమైతే ఆ సమయంలో మనమైతే ఈ దేవుడొద్దురా బాబు అంటాం. మనం క్రైస్తవులను అయితే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే చంపేటువంటి రోజులు, క్రైస్తవుల్ని జైల్లో వేసే రోజులు, సేవకుల్ని చంపేటువంటి రోజులు. ఆ రోజుల్లో ఈ పట్టణంలో కొంతమంది క్రైస్తవులు అయ్యారు. అన్ని చూసుకుంటా కూడా ఒకవైపు తిడుతున్నా, కొడుతున్నా, జైల్లో వేస్తున్నా, చంపుతున్నా, క్రైస్తవుల్ని చంపుతున్నా, అవన్నీ చూసుకుంటా వీళ్ళు కూడా క్రైస్తవులు అయ్యారంట. చూసి కూడా క్రైస్తవులు అయ్యారు. నిజంగా వీళ్ళు గ్రేట్ అన్నమాట. వీళ్ళ గురించి పౌలు చూడండి ఒక మాట చెప్తున్నాడు. 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మధ్యలో చూడండి. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది,
మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని చూపు ప్రేమ విస్తరించుచున్నది. విశ్వాసములో అభివృద్ధి. రెండవది ప్రేమలో. ఈరోజు ప్రేమలో, విశ్వాసములో అభివృద్ధి అనేటువంటిది అది సులువే. ప్రేమలో అభివృద్ధి అంటే ఇంకొంచెం కష్టం. ఇది కొద్ది కష్టపడాలి. సహోదరుని ప్రేమించటం, బయట వారిని కూడా ప్రేమించటం, ఆఖరికి శత్రువుని కూడా ప్రేమించటం. ఈ ప్రేమలో వీళ్ళు ఎలా ఉన్నారంట, మీలో ప్రతివాడును ఎదుటి వానిల చూపు ప్రేమలో మీరు విస్తరించిపోతున్నారు. మీలో ప్రతివాడును ఎదుటి వానిల చూపు ప్రేమ విస్తరించుచున్నది. నిజంగా ఎదుటి వారిని వాళ్ళు ప్రేమించే విషయంలో బాగా వర్ధిల్లుతున్నారంట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 15 నుంచి 18 వచనాలు కలిసి ఉంటాయి. మధ్యలో చూడండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరుషులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు. ప్రేమలో వర్ధిల్లటం అర్థం ఏంటంటే పొడుగు, వెడల్పు, ఎత్తు, లోతు సమస్త పరిశుద్ధులతో అంటున్నాడు. మనం మన వారినే ప్రేమించాం, మన సంఘస్థులనే ప్రేమించాము. ఇంకా బయటికి మన ప్రేమ ఎక్కడ వెళ్తుంది? చూడండి, మొదటి శతాబ్దంలో పలానా ఊరిలో కరువు వచ్చిందనంటే వీళ్ళు డబ్బులు పంపించేవాళ్ళు. బయట సంఘాల ఇబ్బంది వచ్చిందంటే వీళ్ళు డబ్బులు పంపించేవాళ్ళు. అలాగే ఒకరొకరు ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు మన సంఘంలో మన పనులు చూసుకోవడానికి కష్టమవుతుంది. బయట వాళ్ళు ఎవరైనా వచ్చాయా, మేము మందిరం కట్టుకుంటున్నాం, డబ్బులు ఏదైనా సహాయం చేయండి అని అంటే అది మాకే లేదు మందిరం అని చెప్పాల్సి వస్తుంది. ఈరోజు ప్రేమలో కూడా మనము వర్ధిల్లలేకపోతున్నాం. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రికల్లో పౌలు ధర్మశాస్త్రం మొత్తం కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమనేటువంటి ఒకే ఒక మాటల్లో మొత్తం సంపూర్ణమైనది అంటాడు. రోమపత్రిక 13వ అధ్యాయం. రోమ 13:9. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలింపవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న యెడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని వాక్యములో సంక్షేమంగా ఇవ్వబడి ఉన్నది. చూడండి, ఏ ఆజ్ఞ అయినా సరే ప్రేమలోనే ఇమిడి ఉందంట. అంటే ధర్మశాస్త్రం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే దేవుని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 మాటలే ఉంటాయి దాంట్లో. ధర్మశాస్త్రం మొత్తం కూడా 2 మాటలు చెప్పాలంటే దేవుని ప్రేమించు, పొరుగువాన్ని ప్రేమించు. ఈ 2 ఉంటాయి. 10 ఆజ్ఞల్లో మన 10 కమాండ్మెంట్స్ అంటాం కదా, 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి 4 ఆజ్ఞలేమో దేవుని ప్రేమించటం, మిగతా 6 ఆజ్ఞలేమో పొరుగువాన్ని ప్రేమించటం. 2 ఉంటాయి. ధర్మశాస్త్రం మొత్తం కూడా ప్రేమే. దేవుని ప్రేమించు, సాటి మనిషిని ప్రేమించు. ఈరోజు ప్రేమలో ఎంతమంది వర్ధిల్లుతున్నాము? మనం అంటాం బాగానే వర్ధిల్లాం కదండి, జనవరి 1 రోజు విధవరాలకి 4 చీరలు ఇస్తున్నాము, అప్పుడప్పుడు అనాథ పిల్లలకి సహాయం చేస్తున్నా, ఇళ్ళమ్మటి వస్తున్నారు కదా వాళ్ళకి సహాయం చేస్తున్నాం. ఇంతేనా ప్రేమ అంటే? ముందు నీ ప్రేమ అనేటువంటిది నీ కుటుంబంలో స్టార్ట్ అవ్వాలి. భార్యని ఎంతగా ప్రేమిస్తున్నావు, భర్తని ఎంతగా ప్రేమిస్తున్నావు, బిడ్డలను ఎంతగా ప్రేమిస్తున్నావు, అత్తమామలు ఎంతగా ప్రేమిస్తున్నావు. ముందు ప్రేమ అనేది నీ కుటుంబంలో స్టార్ట్ అవ్వాలా. అది నేను తప్పు అంటలా, విధవరాలకు చీరలు ఇచ్చేది కానీ అనాథలకు ఇచ్చేది కానీ తప్పు అని అంటలా. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ వదిలేసి ఏదో ఉడతా భక్తిగా అంటాం కదా, ఉడతా భక్తిగా సంవత్సరంలో ఒకసారి 10 చీరలు పంచి పెడితే, లేదా అనాథలకు ఏదన్నా, మొన్న ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు చూడు మనం ఏం చేస్తామంటే ఏదన్నా మనకి మేలు జరిగినప్పుడు ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం, సంఘాన్ని పిలిచి భోజనాలు పెట్టుకుంటాం. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఎందుకండి వీళ్ళకి పెట్టే బదులు అనాథాశ్రయం పోయి వాళ్ళకి ఒక రోజు భోజనం పెడితే అదండి పుణ్యం అంటున్నాడు. నేను తప్పు అంటలా. ముందు నీ ప్రేమ అనేటువంటిది రుచి చూడాల్సింది ఇక్కడ నుంచి, కుటుంబం నుంచి, గ్రామం నుంచి, స్థానిక సంఘం నుంచి, ఇక్కడ నుంచి నీ ప్రేమ బయటికి వెళ్ళాలా.
వీళ్ళందరినీ ఎండగట్టి బయట వాళ్ళని ఎక్కడో ఉన్న వాళ్ళని నేను ఒకరోజు పోషిస్తానంటే నువ్వు ఒక్కరోజు పోషిస్తే వాళ్ళు బాగుంటారా? వాస్తవం ఏంటంటే ప్రేమ విషయంలో మనము వర్ధిల్లటం. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో యోబుకున్నటువంటి ఆ విశ్వాసము, ఆ ప్రేమ మనం గమనిస్తే నిజంగా యోబు ధైర్యంగా మాట్లాడతాడు. యోబు గ్రంథము 31 మనం చూస్తే, అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందిన వారిని చూపింపగలవారెవరని నా గుడారం ముందు నివసించువారు పలకని ఎడలను. చాలండి. ఎవరైనా సరే నా ఇంట్లో ఉండోళ్ళు నా భోజనం తినలేదు, ఆ ఇంట్లో నేను తినలేదు తాగలేదు అని చెప్పేవాడు ఒక్కడు కూడా ఉండేవాడు కాదంట. అతను పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వాడిని చూపించగల వాడిని ఎవరని నా గుడారం నివసించువారు పలకని ఎడల. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారంట, మా ఇంట్లో భోజనం చేయకుండా ఉన్నది ఎవరు ఒక్క చూపించండి అని అంటే ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదంట. అందరూ అతను తిన్నవాళ్లే. పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరచితిని కదా. కొత్త వాళ్ళు వస్తే ఇంట్లో ఆహ్వానం ఉంచేదంట అండి. ఇంటికి రమ్మనేవాడంట. పొరుగురు వాళ్ళు వస్తారండి, ఎవరన్నా పిలిస్తే ఇంట్లోకి వస్తారు. లేకపోతే ఎక్కడ ఉంటారు వాళ్ళు? రోడ్డు మీదనే ఉంటారు, లేదా స్కూల్లోనో ఎక్కడ చెట్ల కింద ఉంటారు. యోబు అంటే ఏం చేసేవాడంట, పరదేశిని వీధిలో ఉండనీయక బజార్లో వద్దు మా ఇంటికి రండి అని యోబు ఆహ్వానించేవాడంట. అది ప్రేమ అంటే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పైన మనం చూస్తే చూడండి, పేదవారే కానీ, విధవరాళ్లే కానీ, దిక్కులేని వారే కానీ, అనాథలే కానీ, వీళ్ళందరిని కూడా యోబు తృప్తిపరిచాడంట, సంతోషపెట్టాడంట. ప్రేమలో విస్తరించడం అంటే అది. ముందు ప్రేమ అనేటువంటిది నీ కుటుంబంలో స్టార్ట్ అవ్వాలి. భార్యను ప్రేమించిన వాడు, భర్తను ప్రేమించినటువంటి స్త్రీ నేను బయటికి వెళ్ళి ఇది చేశాను అంటే కాదది. మొదటి నుంచి నీ ప్రేమ అనేటువంటిది నీ కుటుంబానికి అర్థం అవ్వాలి, స్థానిక సంఘానికి అర్థం అవ్వాలి. ఆ తర్వాత నీ ప్రేమ అనేటువంటిది విస్తరించాలి. ఎదుటి వాళ్ళని చూపేటువంటి ప్రేమలో మనము విస్తరించాలి. మూడవది మనం చెప్పుకొని ముగించుకుందాం. ఆత్మీయంగా మనం వృద్ధి చెందుతున్నామనంటే విశ్వాసములో అభివృద్ధి పొందాలి, ప్రేమలో అభివృద్ధి పొందాలి. మూడవది ఏంటంటే కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఇక్కడ పరిశుద్ధత అనేటువంటి మాట, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవటం అంటే పరిశుద్ధత విషయంలో నువ్వు ఎదగాలి. ఇక్కడ పరిశుద్ధ అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండటం అని. ప్రత్యేకంగా ఉండటం పైన కూడా చూడండి, అదే వాగ్దానం ఉంటుంది 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయం 16 నుంచి 18 కలిసి ఉంటాయి. మధ్యలో చూడండి, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. క్రైస్తవులు ప్రత్యేకంగా ఉండాలి. దీన్నే పరిశుద్ధత అనేటువంటి పదం వాడారు. పరిశుద్ధత అంటే ప్రత్యేకంగా ఉండటం అని. లోకం కంటే నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఈ విషయంలో మనం ఎలా ఉండాలంట, ఎదుగుతూ ఉండాలి. ఈరోజు నువ్వు లోకం కంటే ప్రత్యేకంగా ఉన్నావంటే ఏం చెప్తావు? ఒక మాట మనం ఏం చెప్తామంటే నేను యెహోవాని నమ్ముకున్నాను అని చెప్తావు. లోకమంతా ఆ బొమ్మలు ఈ బొమ్మలు అంటే నేను నిజమైన దేవుని నమ్ముకున్నావు అంటావు. ఇది ఒక ప్రత్యేకత. ఓకే, మంచిదే. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి. నేను ప్రతి ఆదివారం ఆరాధిస్తున్నానండి అంటున్నావు. ఇది కూడా ప్రత్యేకతే. ఓకే, మంచిదే. ఇలాంటివి నీకు చెప్పుకోవటానికి బోల్డ్ అని ఉండాలి. లోకం కంటే నువ్వు ప్రత్యేకంగా అనేక విషయాల్లో చూపించగలగాలి. నువ్వు వేరు నేను వేరు అనేటువంటి ఆ తేడాలు 1-2 కాదు, వాళ్ళకి చాలా చూపించాలి. శత్రువును కూడా ప్రేమిస్తున్నావు అనంటే అది లోకస్తులు చేయలేరు, కానీ నువ్వు చూపించగలగాలి. ప్రతి ఆదివారం వస్తున్నావంటే, క్రమం తప్పకుండా వస్తున్నావంటే లోకం అది చూపించలేదు. పండగలప్పుడు ప్రార్థనకు వస్తారు కానీ, ఏదో మధ్యలో ఏదైనా కుదిరితే వస్తారు కానీ ప్రతి ఆదివారం పని మానుకొని రావాలంటే వాళ్ళు కుదిరే పని కాదు. కానీ నువ్వు ఆ ప్రత్యేకత నువ్వు చూపించాలా. ఎన్ని పనులుండా ఆదివారం నేను వస్తున్నాను అనేటువంటి ఆ ప్రత్యేకత నువ్వు చూపించగలగాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. క్రైస్తవులుగా మనము
ఈ పరిశుద్ధతను ఏం చేయాలంట? సంపూర్తి చేసుకోవాలి. రోజు రోజుకి ఆ విషయంలో మనము ఎదుగుతూ ఉండాలి. లోకంతో కలిసిపోకూడదు. వాళ్ళలాగానే మేము చేస్తున్నాం, వాళ్ళలాగానే జీవిస్తున్నాం అనేటువంటి విధానం కాదు. వాళ్ళకంటే భిన్నంగా మేము చేస్తున్నాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. ఈరోజు మనం చేసేటువంటి ఫంక్షన్లకి, లోకస్తులు చేసేటువంటి ఫంక్షన్కి తేడా ఉండాలా వద్దా? క్రైస్తవులు అయి ఉండి కూడా, వాక్యం తెలిసి కూడా పెళ్ళిళ్ళప్పుడు డీజేలు పెట్టి డ్యాన్సులు వేస్తున్నారంటే అర్థం ఏంటి? ప్రత్యేకత లేదు. ఓకే, వివాహం అంటే సంతోషమే, ఓకే, కానీ ఆ సంతోషం అనేటువంటిది ఎలా చూపించాలి? మనము డ్యాన్సులు వేసుకుంటా లోకస్తులాగా మనం కూడా చేస్తే ఇంకా దాన్ని ఆ ప్రత్యేకత ఏముంటుంది? మనకేం తెలుసు అంటే, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. మా ఇంటికి కోడలు వచ్చిందంటే దేవుడు మాకు ఇచ్చాడు. అనుగ్రహం అంటే అర్థం ఏంటి? ఇవ్వటం అని. భార్య అంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం. కాబట్టి మిగతా వాళ్ళగా మనము ఎగిరేది కాదు. దేవుడు మా కుటుంబాన్ని ప్రేమించాడు, మా ఇంటికి ఒక మంచి కోడలు వచ్చింది, దేవానికి వందనాలయ్య అని చెప్పి కృతజ్ఞత చెల్లించే వారికి మనం ఉండాలి. కానీ లోకస్తులాగా మనం కూడా పోటీపడి ఎగరటం కాదు. వాళ్ళు 1,00,000 పెడితే మనం 2,00,000 ఖర్చు పెట్టడం కాదు. అలా ప్రతి దానికి కూడా లోకానికి మనకి ఒక ప్రత్యేకత అనేటువంటిది కనబడాలి. అదే చెప్తున్నాడు పౌలు, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. పరిశుద్ధత విషయంలో నువ్వు ఎదగాలి. రోజు రోజుకి నీలో స్పెషల్ కనపడాలి. బట్టల విషయంలో కానీ, బంగారు విషయంలో కానీ. అదే పేతురు చెప్పింది అదే. కొంతమంది దీన్ని అపార్థం చేసుకున్నారండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, జడలు అల్లుకొనుంటాయు, బంగారు నగలు పెట్టుకుని ఉంటాయు, వస్త్రములు ధరించుకుని ఉంటాయను, వెలుపట అలంకారం మీకు అలంకారంగా ఉండక. ప్రత్యేకత ఏది? లోకస్తుల్లాగా నువ్వు కూడా నా స్టేటస్ చూపించాలని చెప్పి 10,000, 20,000, 1,00,000 పెట్టి బట్టలు తీసుకుంటే ప్రత్యేకత ఏంటి? నేను దేవుని బిడ్డను. దేవుని బిడ్డనంటే అర్థం ఏంటి? బంగారం వద్దు, బట్టలు వద్దని కాదు. అక్కడ వేసుకుంటాం తగుమాత్రం. అదనండి, తగుమాత్రం వస్త్రము చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను మిగిలిన వెలగల వస్త్రముతోనైనను కొరింథీ పత్రికల్లో, తిమోతి పత్రికల్లో ఆ విషయం తెలియజేస్తాడు. తగుమాత్రం. తగుమాత్రం అనే పదం ఎందుకు వాడాడంటే, మనము క్రైస్తవులం, మనం లోక సంబంధులం కాదు. మనం లోక సంబంధులు వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి వాక్యం తెలియదు. తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ చూడండి, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైను ముత్యముతోనైను మిగిలిన వెలగల వస్త్రముతోనైను అలంకరించుకొనక. చూడండి, అంటే ప్రత్యేకత కనపడాలా. లోకానికి నీకు తేడా ఉండాలా. డబ్బు ఉందో ఓకే, లోకం దగ్గర డబ్బు ఉంది, దగ్గర డబ్బు ఉంది, కానీ అలంకరించుకునే విషయంలో కూడా ప్రత్యేకత కనపడాలి. కానీ మనోళ్ళు లోకం కంటే ఇంకా మెరుగ్గా ఉండాలని చూస్తూ ఉంటారు. వాళ్ళ మీద పోటీ పడుతుంటారు, వాళ్ళకంటే ఇంకా మెరుగ్గా ఉండాలని. ప్రత్యేకత కనపడట్లే. మాటల విషయంలో ప్రత్యేకత. లోకస్తుల్లాగా చూడండి, పచ్చి బూతులు మాట్లాడటం. మన క్రైస్తవులుగా మన భాష ప్రత్యేకంగా ఉంటుందా లేదా? అందుకే పౌలు చెప్పిన మాట అదే, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి. ఇవన్నీ ఒక్కరోజు వచ్చేవి కాదు, వాస్తవమే. మీరేం చేయాలి? రోజు రోజుకు దాన్ని సంపూర్తి చేసుకుంటూ ఉండాలి. ఈ రోజు ఒకటి సంపాదించుకోవటం, రేపు ఇంకో సంపాదించుకోవటం, లేదా ఈ వారానికి ఒకటి సంపాదించుకోవటం. అలా మనము లోకం కంటే ప్రత్యేకంగా ఉండటానికి అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉండాలి. చివరిగా మనము ఎఫెసీ పత్రిక వద్దాం, మూలవాక్యానికి వద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. ఇది ఆత్మీయ ఎదుగుదలంటే. క్రీస్తు వలె ఉండటానికి మనం అన్ని విషయాల్లో ఎదగాలి.
ప్రేమలో కానీ, విశ్వాసంలో కానీ, పరిశుద్ధతలో కానీ, క్షమించే విషయంలో కానీ రోజు రోజుకి ఎదుగుతూ ఉండాలి. మనలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకత ఏంటో ప్రజలందరూ కూడా గమనించగలగాలి. 115వ కీర్తన మొన్న మేము చదువుకున్నాం, నిన్న కూడా. అక్కడ అన్ని జనులు అనుకుంటారంట, 2వ వచనంలో అన్ని జనులు అంటున్నారు వారి దేవుడేడి అని అడుగుతున్నారంట. అంటే వాళ్ళకేమో బొమ్మలు ఉంటాయి కదా, మాదా బొమ్మ, మాదీ బొమ్మ అని చెప్పి, ఆడల బొమ్మలో, మొగల బొమ్మలో, లేకపోతే పశువుల బొమ్మలో ఏదో ఉంటాయి కదా, పక్షుల బొమ్మలు ఉంటాయి కదా. కానీ ఇశ్రాయేల్ ప్రజల్లో బొమ్మలు కనపడవు. వాళ్ళు అడుగుతున్నారంట వారి దేవుడేడి, మేము లోపలికి వెళ్ళి చూసాము మాకేం కనపడలేదు, వారి దేవుడేడి అని అడుగుతున్నారంట. అది ప్రత్యేకత. ప్రజలు గుర్తించాలా నీలో ఉన్నటువంటి ఆ స్పెషల్ ఏంటో, ప్రజలు గుర్తించాలా. నీ మాట మీకు గుర్తుంది కదా, యేసు ప్రభు వారిని బంధించినప్పుడు శిష్యులు చాలామంది చెదిరిపోయారు. ఆ పేతురు, యోహాను వీళ్ళిద్దరు మాత్రము ఆ కొంచెం దూరంగా, పేతురు అయితే వీళ్ళిద్దరు కూడా దూరంగా ఉంటున్నారు. పేతురు సలిమంట వేసుకుంటే అక్కడ నైట్ కదా, చలికాలం, ఈయన కూడా సలిమంట కాడికి పోయాడు. ఆ ముఖం చూసి ఒక అమ్మాయి గుర్తుపట్టింది, నువ్వు కూడా ఆయన శిష్యుల్లో ఒకడే కదా అని అడుగుతుందని. ఆయనేమో లేదు అని ఆయన అంటున్నాడు. చివరికి వాళ్ళ అన్న మాట ఏంటంటే నీ పలుకు సాక్ష్యం ఇస్తుంది అన్నారండి. నీ మాట చెప్తుంది నువ్వు క్రీస్తు శిష్యుడు అని. అంటే మాటలో స్పెషల్, అందరిలాగా మాట్లాడటం కాదు. క్రైస్తవుల యొక్క సంభాషణ వేరే ఉంటుంది. కానీ మనోళ్ళు ఆ ప్రత్యేకతని కనపరచట్లా, మాటలో కనపరచట్లా, ప్రేమలో కనపడట్లా, విశ్వాసంలో కనపడట్లా, క్షమించే దాంట్లో కనపడట్లా, అలంకరణలో కనపడట్లా, చేసేటువంటి ఫంక్షన్లో కనపడట్లా. ప్రతి దాంట్లో నీ స్పెషల్ ఏంటో కనబడాలి. అది ఆత్మీయ ఎదుగుదల అంటే. ఇందా చెప్పాను కదా, ఇవన్నీ మాకు వద్దులేండి, మాకు అవసరం లేదు, ఆదివారం వస్తాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం, ఇదే మాకు చాలు అని అనుకుంటే దేవుడు కూడా చేసేది ఏం లేదండి. దేవుడు కూడా ఏం చేస్తాడు, నీ కర్మ అంటాడు. దేవుడేమో ఆత్మీయంగా అభివృద్ధి పొందండి అని చెప్తున్నాడు. అలా అభివృద్ధి అయిన వారు రేపు పరలోకంలో ఉంటారు. నాకు ఆ రాజ్యం దాకా వద్దులేండి, అక్కడి దాకా నేను రాలేండి, ఇదే నాకు చాలు, ఏదో నామకార్థంగా వస్తాను పోతానంటే ఇక దేవుడు కూడా చేసేది ఏం లేదు. ఒక మాట మీరు గుర్తుంచుకోండి. ఎందుకు ఆత్మీయంగా ఎదగాలి అంటున్నాడంటే, ఎందుకంటే పైన చెప్తాడు 13, 14 ఆ వచనాలు చెప్తాడు. లోకంలో మనం ఉంటున్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, శోధనలు వస్తాయి. అవన్నీ తట్టుకోవాలంటే ఆత్మీయంగా మనం బలంగా ఉండాలి. చెప్పాడు కదా, బండ మీద ఇల్లు కట్టుకుంటే వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు. ఆత్మీయంగా బలంగా ఉంటే ఎవడే చెప్పినా నువ్వు ఎదుర్కొంటావు. హవ్వ ఆత్మీయంగా బలంగా లేదు, పడిపోయింది. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో ఒక దైవజనుడు అంట యోదయ నుంచి వచ్చాడు, ఇజ్రాయెల్ దేశానికి వచ్చి మీకు శాపం వస్తుందని ప్రకటించాడు. దేవుడు చెప్పాడు ముందుగానే, ఎవరింటికి వెళ్ళొద్దు, ఎక్కడ తినొద్దు, ఏమి ఇచ్చినా తీసుకోవద్దు అని చెప్పాడు. బానే ఉంది, వచ్చాడు, ఆ మాటలేదు చెప్పాడు. రాజుగారు, రా మా ఇంటికి రా, నేను భోజనం పెడతాను, నీకు మంచి భోజనం పెడతాను, మంచి కానుక ఇస్తానంటే నీ కానుక వద్దు, నీ భోజనం వద్దు, దేవుడు నన్ను ఎక్కడ తినొద్దు అని చెప్పాడు అని వెళ్ళిపోయాడు. బానే ఉంది. కానీ ఆ తర్వాత మరొక దైవజనుడు, నేను కూడా నీలాగానే ఒక పాస్టర్ గారినయ్యా, దేవుడు రాత్రి కల్లో నాకు కనపడ్డాడు, మా ఇంటికి నిన్ను తీసుకొని రమ్మన్నాడు, భోజనం పెట్టమని అనగానే ఆ ప్రవక్త మాటిని ఇంటికి వచ్చి భోజనం చేశాడు. తిరిగి వెళ్తుంటే ఒక సింహం అతను చంపేసింది. ఆత్మీయంగా బలంగా లేడు, దైవజనుడే ఆత్మీయంగా బలంగా లేడు, ఎదగల. అక్కడ ఏం ఎదగాలంటే దేవుడు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. రాత్రి ఒక మాట, పగులు ఒక మాట చెప్పేవాడు కాదు. నాకు చెప్పాడు కదా, ఎవరింటికి వెళ్ళొద్దు అన్నాడు, ఎవరింటికి వెళ్ళొద్దు, ఎక్కడ భోజనం చేయొద్దు అని చెప్పాడు. తెల్లారిపాటికి దేవుడు మార్చుకుంటాడా? ఆ రాత్రి నిర్ణయం మార్చుకుంటాడా? ఆత్మీయంగా ఎదిగితే అది అర్థమవుద్ది. ఈయన ఎదగల, అబ్బో దేవుడు మాట మార్చుంటాడులే, మోసపోయాడు. బిలాము అనే ప్రవక్త ఒకడు ఉన్నాడు, ఆయన సోద చెప్తాడు. ఆ కాలంలో అతను చెప్పింది జరుగుద్ది. అతను ఎవరన్నా ఆశీర్వదిస్తే ఆశీర్వించబడతారు, శపించబడితే శపించబడతారు. ఒకరోజు ఆయన దగ్గరికి మనుషులు వచ్చారు. ఉండండి అబ్బాయి, నేను దేవుణ్ణి అడగాలి అని ఈయన దేవుణ్ణి అడిగాడు. దేవుడు అన్నాడు, నువ్వు పోవద్దు, అలాంటే నువ్వు పోవద్దు అన్నాడు.
కిందకు వచ్చి చెప్పాడు, అయ్యా మీ దగ్గరికి పోవద్దన్నాడు, మీరు వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి అని అంటే వాళ్ళు అన్నారు, లేదా రాజుగారు పంపించారు, ఎంత డబ్బులని ఇస్తాము అని అంటే, లేదు దేవుడు వద్దన్నాడు, నేను రాను అని పంపించాడు. మళ్ళా రాజు ఏం చేశాడంటే రెండో బ్యాచ్ని పంపించాడంట. ఈసారి ఏం చెప్పాడంటే, మన భాషలో చెప్పాలంటే, చెక్కు మీద సంతకం పెట్టి అమౌంట్ వేయాల, నీ ఇష్టం ఎంతైనా రాసుకో, నువ్వు మాత్రం రావాలా అని రెండోసారి పంపించాడంట. అప్పుడు బిలాము ప్రవక్త ఏం చేశాడు తెలుసా? ఆ ఆఫర్ చూసి మురిసిపోయి, అబ్బాయి మీరు ఇక్కడే ఉండండి, మరొకసారి దేవునితో మాట్లాడతాను అని చెప్పి దేవునితో మాట్లాడాడు. అంటే దేవుడు రోజుకో మాట మాట్లాడతాడా? దేవుడు ఏం చెప్పాడు? వద్దు అని చెప్పాడు కదా. ఈయన ఆఫర్ చూసి, ఆ బహుమానం చూసి రెండోసారి దేవుని దగ్గర పోయాడు. తెలుసుగా మనకి, దేవుడు ఒక దూతను పంపించాడంట, కత్తి తీసుకొని రెడీగా ఉన్నాడు ఆ దూత ఈయన చంపడానికి. ఆ గాడిద ఆ దూతని గమనించి పక్క తప్పుకుంది, లేకపోతే సచ్చోడే బిలాము. కాబట్టి విషయం ఏంటంటే, ఆత్మీయంగా బలంగా ఉంటే, అభివృద్ధి పొందితే మనం ఎవరిని నమ్మం, మనం నమ్మినటువంటి దాన్ని స్థిరంగా ఉంటాం. బలంగా లేకపోతే ఇట్నే మనం తొలగిపోతాం. అందుకే దేవుడు మీ యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోండి అని చెప్తున్నాడు. మనమేమో అలాగ ఆలోచించట్లా, అలాగ ప్రయాసపడట్లా. చివరి నష్టపోయేది ఎవరంటే మనమే. పరలోకానికి వెళ్ళకుండా మధ్యలో నష్టపోయేది మనమే. కాబట్టి ఆత్మీయంగా బలంగా ఉండడానికి ప్రయత్నించండి, ఎదగండి. అందుకు కావలసినటువంటి వాక్యం ఉంది, సేవకులు ఉన్నారు. ఆత్మీయంగా ఎదిగితే మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకొని మనము